ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 20 తేదీన మంగళవారం రోజున ఈ మేషరాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కనుక వీరికి ఫోన్ కాల్ ద్వారా ఏం రాబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా మంచితనాన్ని కలిగి ఉన్న వ్యక్తులు. ఈ రాశి వారు చాలా అమాయకులు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో పుట్టిన వారికి అయితే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అందరూ తన వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి అయితే దయగుణం కలిగితే ఉంటారు. చాలా మంచి వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ధైర్య సాహసాలతో ముందుకు అడుగులైతే వీరు వేస్తారు. ఇక ఈ మేషరాశి వారు అయితే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి కోపం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారు అగ్నితత్వంగా మనం పరిగణిస్తూ ఉంటారు. అందుకే వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఒక్క సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి పడుతుంటుంది, అంటే తలపై ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వారికి నమ్మక ద్రోహాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని చాలా మోసం చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో పుట్టిన వారికి అయితే తమ కుటుంబానికి ఎంతో సహాయపడే వారిగా వీరు ఉంటారు. అంటే వీరికి చిన్న వయసు నుండే కుటుంబ బరువు బాధ్యతలు వీరైతే చూస్తూ ఉంటారు. ఇక వీరు త్యాగ గుణాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి త్యాగానైనా వీరు ఖచ్చితంగా సిద్ధపడుతూ ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే దైవభక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు, పొడవుగా వీరు ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే వీరు అస్సలు ఊరుకోరు. వారికి తోచిన సహాయం అనేది వీరు ఖచ్చితంగా చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి సమాజంలో కూడా మీ యొక్క మంచితనాన్ని ఇతరులు ఓర్వలేకపోతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలా కొన్ని నరదృష్టి కారణంగా మీకు ఇంకా రావాల్సిన ధనం రాకుండా ఆగిపోవటం, ఆరోగ్య విషయంలో సమస్యలు రావటం అనేది చాలా రకాల సమస్యలు ఎదుర్కోవటం, దాంపత్య జీవితంలో కూడా చిన్న చిన్న విభేదాలు రావటం, సంతాన విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి రావటం అయితే జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ఒక సమస్యను ఎదుర్కొన్నారు అనే సమయంలో ఇంకో సమస్య అనేది వచ్చి పడుతూ ఉంటుంది. అలానే సమస్యను చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి ఏదైతే ఉందో అది ఈ సమయంలో ప్రస్తుతమైతే మీకు మీ యొక్క ఈ రోజునైతే తొలగిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఆ సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు యొక్క సమస్య నుండి బయటకు పడాలి అంటే ఏ పరిహారం అసలు ఏం చేయాలి అంటే కనుక ఇష్ట దైవార్ధన చాలా మేలు చేస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక దాన ధర్మాలు మీ యొక్క సమస్యలు అనేవి పూర్తిగా తీరిపోతాయి. అంటే ఏవైతే సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారో ఆ అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. మీకు అదృష్టమైతే విపరీతంగా పడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కాదు, అనేక రకాల దోషాలు, గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు. ఇక దాన ధర్మాలు చేయటం వల్ల ఇష్ట దైవారాధన చేయటం మర్చిపోవద్దు. ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది, పరమశివుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మీ పైన ఉండటం వల్ల మీరు ఏదేదే సాధించాలి అనుకుంటున్నారో అది సాధించగలుగుతారు. ఇంతకుముందు ఏవైనా పనులు మొదలుపెట్టి ఆ పనుల్లో ఆటంకాలు కలగటం వల్ల, అలానే అర్థంగా పనులు వదిలివేయవలసి అయితే వచ్చిందో, అంటే మధ్యలో ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో పూర్తవుతాయని మనం చెప్పుకోవచ్చు.
ఇక ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీరు పూర్తిగా పొందుకోబోతున్నారు. ఇక ఈ మేషరాశి వారికి మీరు ఏదైతే పనులు మొదలుపెట్టి అందులో ఆటంకాలు కలగటం, అలానే మీ యొక్క అంతర్గత పనులలో వదిలివేయవలసి వచ్చిందో, అంటే మధ్యలో ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఈ రాశి వారికి అయితే పూర్తవుతాయి. అంటే మీకు ఒక ఫోన్ కాల్ అనేది ఈ రోజున వస్తుందండి. అంటే మే 20 తేదీన మంగళవారం రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క పనులు ఆగిపోయిన పనులు అయితే పూర్తవుతాయని మీరు పూర్తిగా తెలుసుకుంటారు. ఇలా ఈ విషయం తెలుసగానే మీరు ఎగిరి గంతేస్తారని మనం చెప్పుకోవచ్చు. మీ ఆగిపోయినటువంటి పనులు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం, పరమశివుని యొక్క అనుగ్రహంతో కూడా ఈ సమయంలో ముందుకు వస్తాయి. అంతేకాకుండా మీకు ఆగిపోయిన పనులు రావటమే కాకుండా ఆల్రెడీ మీరు ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, అందులో మీకు సరైనటువంటి వేతనం లేకుంటే, మీకు మీ యొక్క స్టడీకి తగినటువంటి మీరు జాబ్స్ చేయట్లేదు అనుకోండి, డబ్బులు కూడా చాలా తక్కువగా వస్తున్నాయి, కుటుంబంలో గడవడానికి చాలా కష్టంగా ఉంది, ఇంత టాలెంట్ ఇంత తెలివి ఉండి కూడా ఇంత చిన్న జాబ్ చేయవలసి వస్తుంది. ఎవరైతే అనుకుంటున్నారో వారికి యొక్క చదివికి తగినటువంటి, వారి యొక్క ఉత్తీర్ణకి తగినటువంటి, అలానే ఒక మంచి సాలరీ తీసుకునేటువంటి ఒక ఉద్యోగం కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం అయితే ఈ రాశి వారికి ఉంది. అంటే ఈ సమయంలో దానికి సంబంధించినటువంటి ఒక ఫోన్ కాల్ కూడా ఈ మేష రాశి వారికి రాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మీకు అదృష్టం పట్టబోతుందని మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఉద్యోగస్తులకే కాదండి, వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. ఈ సమయంలో ఎలాంటి శని ప్రభావాలు కూడా ఉన్నట్లయితే గ్రహ దోషాలు అనేవి, శని దోషాలు తొలగించుకోవాలి అంటే నవగ్రహ పూజలు చాలా మేలు చేస్తుంది. నవగ్రహాలను ప్రతి శనివారం రోజున నవగ్రహాలను పూజించడం అస్సలు మర్చిపోకండి. ఇక ఈ మేషరాశి వారికి జరగబోయేది ఇదే.